గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. సో ప్రీవియస్గా మనకి 49,650 అనేది రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంది. బట్ ఫైనల్గా ఏం జరిగిందంటే డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ జరగటం, సేమ్ లెవెల్ని రీటెస్ట్ చేయడం అనేది కూడా జరిగిపోయింది. ఓకే, సో ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్ అనేది చూద్దాం. 1 అవర్లో ఏ విధంగా ప్రైస్ అనేది బిహేవ్ చేస్తుంది, డెవలప్ అవుతుంది, ప్యాటర్న్స్ కానీ అట్లా. ఇక్కడ చూస్తే మనకి ప్రీవియస్గా 47,900 రఫ్గా మనకి సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి బౌన్స్ జరిగింది. సెకండ్ టైం అదే లెవెల్ని సిగ్నిఫికెంట్గా సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్ మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ టెక్నికల్గా చెప్పాలంటే 49,650 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ జోన్లోనే లాంగ్ కన్సోలిడేషన్ అయితే జరుగుతూ ఉంది. నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఓకే, సిగ్నిఫికెంట్గా. సో న్యూస్ వల్ల గ్యాప్ అప్ అయితే అయింది. ఈ గ్యాప్ అయితే ఫిల్ చేయలేదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో ఒక రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. దీన్ని మనం డిఫరెంట్ కలర్గా మార్క్ చేద్దాం, బ్లాక్. సో ప్రీవియస్గా ఆల్మోస్ట్ డబుల్ టాప్ ఇక్కడ ఏది ఈ లెవెల్లో 48,800 850 ఆర్డ్ లెవెల్లో ఆ లెవెల్ని కూడా క్రాస్ చేసింది. అయితే రిట్రేస్మెంట్ అనేది జరుగుతూ ఉంది. సో ప్రాబబులీ మనం దీన్ని ఒక ఇంపల్స్ మూవ్ లాగా కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అప్పుడు ఫిబొనాకీ అనేది మనం డ్రా చేద్దాం. ఈ యొక్క స్వింగ్లో ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కూడా స్వింగ్ హైకి డ్రా చేద్దాం. డ్రా చేసినప్పుడు మనకేం జరుగుతుందంటే 50% లెవెల్ 48,617, 48,467, 48,253 ఈ మూడు కూడా ఏంటంటే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఇది 48,467 దగ్గర రెండు మ్యాచ్ అవుతున్నాయి. ఒకటి వచ్చేసరికి గ్యాప్ జరిగింది. సో నేను ఒకసారి ఏం చేస్తున్నానంటే లెవెల్స్ అనేది జస్ట్ మార్క్ చేస్తున్నాను. దాని తర్వాత ఇవన్నీ కూడా డిలీట్ చేస్తున్నా. చూడండి, ప్రీవియస్గా ఏమైందంటే మార్కెట్ ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అయింది కాబట్టి ఇది 61.8 లెవెల్ 48,480 అనుకోవచ్చు రఫ్గా. ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత 48,622 కూడా రియాక్షన్ ఉండే లెవెల్. ఒకవేళ మార్కెట్ అనేది డ్రాప్ అయిందనుకోండి, ఈ లెవెల్స్ దగ్గర ఏంటంటే మనకి సపోర్ట్ లాగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో టెక్నికల్గా పుల్ బ్యాక్ ఎంట్రీస్ కోసం ఆ లెవెల్స్ అనేది మనం అయితే వాచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి అంటే కూడా ఇదైతే మేజర్ హడల్ కనిపిస్తుంది. దాని తర్వాత నిన్నటి రోజున మనకి రియాక్షన్ ఇక్కడ కనిపించింది. అఫ్కోర్స్ స్ట్రక్చరల్గా ఇక్కడ రిజెక్షన్ జరిగింది. ప్రీవియస్గా అదే జోన్ అనేది రిజెక్షన్ జరిగింది. ఫిబొనాకీ లెవెల్ అనేది కన్నా మనం డ్రా చేసుకున్నట్టయితే ఆ స్వింగ్ హై నుంచి లోకి ఆల్మోస్ట్ 78.6 లెవెల్ దగ్గర. ఓకే, సో ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం ఫిబొనాకీ లెవెల్ కూడా ఉంది కాబట్టి ఆ లెవెల్ దగ్గర అయితే మనకి రిజెక్షన్ అనేది జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏది 48,257, 48,184 ఈ లెవెల్ బ్రేక్అవుట్ జరిగిందంటే మనకి పాసిబిలిటీ ఉంటుంది ఈ యొక్క లెవెల్ని టెస్ట్ చేయడానికి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది ప్రీవియస్గా మంచి రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి ఓ రకంగా జోన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టెక్నికల్గా. సో ఈ జోన్లో అనేది వెళ్ళే అవకాశం ఉంది. ఎనీహౌ మనం ఇక్కడ సపోర్ట్స్ కోసమేమో ఫిబొనాకీ లెవెల్స్ మెన్షన్ చేసుకున్నాం కదా, అది మనం చూడవచ్చు. అండ్ రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా మనకి ఈ జోన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ జోన్ వచ్చేసరికి 49,650, 49,550 రఫ్గా ఏంటంటే ఈ జోన్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ని కానీ క్రాస్ చేసిందంటే అప్ సైడ్, ఎందుకంటే డౌన్ సైడ్ అయితే మనకి ఇక్కడ డబుల్ బోటం అనేది క్రియేట్ చేసింది ఆల్మోస్ట్. ఒకవేళ ఈ లెవెల్ అనేది క్రాస్ చేసింది అనుకోండి 650 అనేది, అక్కడ నుంచి కూడా ఫర్దర్గా ఎక్స్టెండ్ అవడానికి ఆస్కారం ఉంది. ఇమీడియట్గా మనకున్న సప్లై జోన్ ఇది 51,567 అనేది ప్రాబబ్లీ ఆ లెవెల్. దానికంటే ముందు కొద్దిగా మనకి స్మాల్ సప్లై జోన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది 50,447 అనేది. ఈ లెవెల్ వైపుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో బ్రాడర్ పిక్చర్లో మనం చూడాల్సిన జోన్స్ ఇవి ఫ్రెండ్స్. ఎంతవరకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.